ఏంటి? రండి కూర్చోండి. ఏమైంది విక్కీ? కూర్చోండి వదిన. నువ్వెందుకని ఇంత ఎమోషన్ అవుతున్నా? అదేంటంటే మీరు బాధపడేది నేను చూస్తూ ఊరుకుండలేను. ఏంటి సమస్య? నాకేం సమస్య ఉందంటున్నావు నువ్వు? మీ అన్న రూపంలో నాకు ఒక హస్బెండ్ దొరికారు. ఇంతకు మించి నాకేం కావాలి? వదిన, ఒక అమ్మాయి కోరికలు ఒక మంచి మగాడు దొరికితే మాత్రం పూర్తి అవ్వవు. నువ్వేమనాలనుకుంటున్నావు? వదిన, నా నుండి మీరు ఒక విషయం దాచుతున్నారు కదా వదిన. ఆ రోజు మీరు మీ ఫ్రెండ్ మాట్లాడుతున్నది నేను విన్నాను. విక్కీ ఇలా చూడు, మీ అన్న ఎలా ఉన్నా తనతో ఉండడానికి సంతోషంగా ఉంటాను. వదిన, ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పండి, అన్నయ్యతో మీరు సంతోషంగా ఉన్నారని. వదిన చెప్పండి ప్లీజ్. విక్కీ, వదిన ఎలాగైనా నా మాటలు వినాలి. నేను కోరుకున్న ఆశలు తను తీర్చాలి. వదిన, చివరికి మీరు నేను అడిగిన దానికి ఒప్పుకున్నారు. అవును మర్ది గారు, ఇప్పుడు అవసరమైన పేర్లో ఒకటి ఉంది కదా. అరే నీకేమైంది? ఒక్క నిమిషం, నేను వెళ్ళొచ్చేస్తాను. అన్యాయంగా ఇలాంటి సమస్య వీళ్ళ కుటుంబానికి ఉందనుకుంటాను. ఇతని వల్ల కూడా కాలేదా? అప్పుడు నా పరిస్థితి ఇంతేనా? ఏమీ చేయలేను. మర్ది గారు, ఇదిగోండి ఈ పాలు తాగండి. ఏంటొదినా పాలా? నేనెప్పుడు టీయే తాగుతాను కదా. అవును నాకు తెలుసు, కానీ నీకు కూడా ఆకాష్ లాగా ఎక్కువ బలం కావాల్సింది. తీసుకో. అవును మర్ది గారు, నిన్న రాత్రి నా సంతోషం గురించి నువ్వు బాగా ఆలోచించావు. సరే, నా సంతోషాన్ని మీ దగ్గర అడగాలనుకుంటే నువ్వు కూడా మీ అన్నలాగే నన్ను మోసం చేశావు. తాగు. అదేంటంటే 2 రాత్రులు నేను బాగా పడుకోలేదు. చేయలేని వాడివి పడుకోవడమే బెటర్. విక్కీ, ప్రకాష్ అనే మీరా? నేనే వచ్చి మీ డబ్బులు తిరిగి ఇవ్వాలనుకున్నాను. నువ్వు చెప్పే కథలు నేను నమ్మను. ముందు నా డబ్బులు తిరిగివ్వు. అన్న కాస్త ప్రశాంతంగా ఉండండి అన్న. త్వరలోనే మీ డబ్బులు తిరిగి చేస్తాను ప్లీజ్. వదిన, మీరు లోపలికి వెళ్ళండి. హాట్ అండ్ సెక్సీ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ వదిన చాలా హాట్గా ఉంది. ఒక పని చెయ్యి, ఆమెని ఒక్క రాత్రి నా దగ్గరికి పంపించు. నువ్వేం డబ్బులు ఇవ్వనక్కర్లేదు. రే ప్రకాష్, నీకు ఎంత ధైర్యం రా? ఏం అడుగుతున్నావు నువ్వు?
రేపు మధ్యాహ్నం 2 గంటలకి రా, నువ్వు అడిగింది దొరుకుతుంది. ఓకే, నేను రేపు వస్తాను. వదినా, మా అన్నయ్య నేను మీకు ఇవ్వని సంతోషాన్ని వీని మూలంగా నేనిప్పుడు మీకు ఇవ్వబోతున్నాను. ఇదిగో విక్కీ, అంతా రెడీగానే ఉందిగా? ప్రకాష్, నువ్వు దేని గురించి టెన్షన్ పడకు, అంతా రెడీగా ఉన్నాయి. వదిన బెడ్లో పడుకుంది.